ఆహ్వానింతుము నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా, పిత సన్నిధానము నుండి ఆహ్వానింతుము నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా, పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, స్వాగతమిత్తుము ప్రభువా, ఆహ్వానింతుము నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా, పిత సన్నిధానము నుండి కడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం, కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం, కడరాత్రి ప్రభువైన నీకిదే మా స్వాగతం, కల్వరిగిరి ప్రభువైన నీకిదే సుస్వాగతం. స్తుతులతోను స్తోత్రములతోను స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, స్వాగతమిత్తుము ప్రభువా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సెయింట్ ఆగ్నెస్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పలకలూరి విజయభాస్కర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పలకలూరి విజయభాస్కర్ రావుకు సంపూర్ణ ఆయురారోగ్యం, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని పలకలూరి వెంకట సుబ్బమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, కో కథీడ్రల్ విచారణ, బుగ్గన్నపల్లి ఇన్యాసమ్మ టీచర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రియా వివాహం ఆటంకాలు లేకుండా జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న శిరీషాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, గూడపాటి మోషే, మేరీ కుమారీలకు ఆయురారోగ్యములు, శిరీష చేసే ఉద్యోగంలో దేవుని తోడు, జేవియర్కు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత అంతోని వారి నామస్మరణమున ప్రత్యేకముగా వారి విజ్ఞాపన ప్రార్థన కోసం ఈ దివ్యబలి పూజలో ఏక కుటుంబంగా మారి మనం ప్రార్థన చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనమందరము కూడా ఆశీర్వదించబడుతున్నాం, గొప్పగా దీవించబడుతున్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనములో కూడా ప్రభువైనటువంటి దేవుడు విలువలు అన్నటువంటి బీజములను నాటుతూ ఉన్నాడు. మంచితనము అన్నటువంటి బీజమును నాటుతూ ఉన్నాడు. కానీ అది ఫలించేటువంటి సమయమునకు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? దేవుడు నాడు ఏ విధంగానైతే పంట కోసము విత్తనములు చల్లినటువంటి విధముగా ఆ సువార్త అన్నటువంటి బీజములు చల్లి ఉండగా మనం నిజంగానే సువార్త ఫలములను అందించి ఉన్నామా, లేకుంటే సైతాను యొక్క ఫలములను అందించి ఉన్నామని దేవుని మదిలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండి మనమంతా కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేద్దాం. అది కాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో, ఇంకా మన సంఘ జీవితాలలో, కుటుంబ జీవితాలలో ఇతరులను ప్రేరేపించలేనటువంటి జీవితాలు కూడా మనవిగా ఉంటున్నాయి. ఈ సమయంలో ఈ బలి పూజలు పాల్గొంటుండగా మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతోని నేను సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షలయందు నీ ఆదరణ పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు, నీవు మాతో చేసిన నిబంధనమును స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చగా ఆ బాష్పధారకు అంతము ఉండకుండునుగాక. నా కన్య అయిన కుమార్తె నా ప్రజకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలముకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణంలోనికి వెళ్ళినచో క్షామపీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు, యాజకులు తమ పని తాము చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఏసడించుకొంటివా? మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము క్షేమము ఆశించితిమి, కానీ ఫలితము కలగలేదు. ఆరోగ్యము సిద్ధించుకొంటిమి, కానీ భీతి వాటిల్లెను. ప్రభు,
మేము మీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులను, మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. మమ్ము చేయి విడవకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్లనీయకుము. నీవు మాతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొనుము. దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహములు వాన కురిపింపలేవు. ఆకాశము స్వయముగా జల్లులు కురిపింపలేదు. మా ప్రభువైన దేవ, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి. ఈ కార్యములెల్లా చేయగలవాడవు నీవే. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోతిమి. అందరూ ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాన. నీ మహాబలముతో మృత్యువాత పడుచున్న వారిని విడిపింపుము. నీ ప్రజలను, నీ మంద అయిన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరు ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారిల సెలయేరులై పారుచున్నది. వానవలే మంచువలే కురియుచున్నది, ఎడారుల సెలయేరులై పారుచున్నది. జీవజలమిది ప్రభు యేసు వరమిది, జీవజలమిది ప్రభు యేసు వరమిది. మోడులైన బ్రతుకులలో చిగురుటాశలు, చిగురుటాశలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి,
గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. వీరిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యం నుండి పాపభూయిష్టములైన ఆటంకములన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సువిశేష పఠనము మత్తయి శుభవార్త 13వ అధ్యాయమును 36 నుండి 43 వచనాలలో యేసు ప్రభు శిష్యులు ఆయన చెంతకు చేరి గోధుమ గింజలు కలుపు గింజల ఉపమానము యొక్క వివరమును తెలియజేయమని అడుగుతున్నారు. అయితే ప్రభువైనటువంటి దేవుడు ఏమి విత్తనము దేనికి సంకేతముగా ఉన్నది, మరియు పొలం అంటే ఏమిటన్ని విషయాలను ఈ వాక్యం ద్వారా మనం విను ఉన్నాం. అయితే ఈ ఉపమానం యొక్క తాత్పర్యమును కూడా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు విత్తనములను విత్తేటువంటి వాడు, చల్లేటువంటి వాడుగా, మనుష్య కుమారుడుగా ఆయన ఉన్నాడు. అయితే మన వ్యక్తిగత జీవితాలలో ఆ ప్రభువైనటువంటి దేవుడు మంచి అన్నటువంటి విషయాన్ని నాటుతూ ఉన్నాడు. దైవత్వము అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మన మదిలో ఉంచుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆ విత్తబడినటువంటివి, ఆ విత్తనములు అన్నటువంటివి చాలా గొప్ప అయినటువంటి స్థితిలో దేవుని నుండి వచ్చి ఉన్నవి. అవి మంచి విత్తనములు అని మనమంతా కూడా గ్రహించాలని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, తన బోధకుల ద్వారా, తమ బోధనల ద్వారా, తన విలువల ద్వారా, తన స్వార్థ ద్వారా మంచి అన్నటువంటి విత్తనాలని మన వ్యక్తిగత జీవితాలలో ఆయన చల్లుతూ ఉన్నాడు, విత్తుతూ ఉన్నాడు. అయితే మనము మంచి అన్నటువంటి చెట్టు నుండి, లేకుంటే ఆ మొక్కల నుండి, ఆ విత్తనము నుండి మంచి అనేటువంటి ఫలములను ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కూడా మన మదిలో ఉంచుతున్నాడు. అది మొట్టమొదటిగా గోధుమల గింజలకు సాదృశ్యముగా మనకు కనపడుతుంది. అంటే గోధుమ గింజలు ఏ విధముగానైతే ఉపయోగార్థమై మంచివిగా ఉన్నవో, అదేవిధంగా క్రైస్తవుడు అన్నటువంటి వాడు గోధుమ గింజలను పోలినటువంటి జీవితం అనగా ఉపయోగార్థముగా, మరి ముఖ్యముగా మంచిగా ఉండాలి అని మొదటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. రెండవ విషయముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కలుపు గింజలు దుష్టుని యొక్క సంతానము. కలుపు గింజలు దుష్టుని యొక్క సంతానము, సైతానుకి సంబంధించినటువంటివి అని మనకు తెలియజేస్తూనే మనము పాపమునకు దూరముగా, లేక పాపం అనేటువంటి విషయాన్ని విత్తకూడదు, లేకుంటే దాని ద్వారా మనము పాపమును ఫలించేటువంటి వారుగా ఉండకూడదు అని ఆయన సెలవిస్తున్నారు. ఆ పాపం అన్నటువంటి దానిని ఎలా తొలగించుకోవాలి, ఏ విధమైనటువంటి పరిస్థితులు దూరం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మన హృదయాలలో నుండి పాపపు బీజములను తొలగించుకోవాలి. మన హృదయములో మాత్రమే కాకుండా మన క్రియలలో సైతం కూడా దాన్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనము కలుపు గింజల వలె పెరుగుతూ ఉంటాం. ఆ గోధుమ గింజ అన్నటువంటిది కలుపు గింజకి దూరముగా, కలుపు మొక్కకి దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ లోకం అన్నటువంటి దుష్టత్వము నుండి కూడా గోధుమ గింజ, లేకుంటే గోధుమ మొక్క అన్నటువంటిది పెరుగుతూ ఉంది. అదేవిధంగా క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఈ దుష్టత్వము కలుపు గింజల సమూహములో ఉన్నప్పటికీ, అనైతికమైనటువంటి జీవితాల మధ్య అతను ఉన్నప్పటికీ కూడా మంచి విత్తనాలు నాటబడి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచానికి దాసోహము కాకుండా, ప్రపంచానికి పడిపోకుండా గోధుమ గింజ వలె మనము మొలకెత్తడానికి ప్రయత్నము చేయాలని ఇక్కడ వాక్యము మనకు బోధిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక కుటుంబంలో 7 సంవత్సరాలు ఉన్నటువంటి అక్క మరియు తమ్ముడు జీవించేటువంటి వారు. వారి వ్యక్తిగత జీవితాలలో ఒకానొక రోజున చిన్న పొరపాటు, లేకుంటే పొరపొచ్చలు రావడం ద్వారా వారు పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకోవడం ద్వారా అక్క తమ్ముడిని కొడుతూ ఉంది. వెళ్ళి తమ్ముడు అమ్మకి తెలియజేస్తున్నాడు, అమ్మ నన్ను ఇట్లా కొట్టింది అక్క అని చెప్పి. అప్పుడు అమ్మ పెద్ద కూతుర్ని దగ్గర చేసుకొని, అలా చేయకూడదు కదా, సైతానుకు సంబంధించినటువంటి జీవితము నీదైపోయి ఉంది,
నీవు ఇలా ఉండకూడదు, నా పెంపకములో ఇలా జరగకూడదు, దేవుని పట్ల భయభక్తులు కలిగి నీవు జీవించాలని నేను ఆశించి ఉన్నాను. కానీ తమ్ముణ్ణి బాధించడం, తమ్ముణ్ణి కొట్టడం అనేటువంటిది మంచిది కాదు, నువ్వు సైతానుకు సంబంధించినటువంటి దానవు అని బాగా క్లాసు ఇచ్చిందని చెప్పవచ్చు. అప్పుడు ఆ కుమార్తె చెబుతుంది, అమ్మా నన్ను క్షమించు, తమ్ముని కూడా నేను క్షమిస్తున్నాను. అయితే ఇక్కడ సైతాను నాలో ఆ ఇంటెన్షన్ని క్రియేట్ చేసింది. ఇదిగో చంపపై కొట్టాలి అన్నటువంటి తలంపును మాత్రమే అది ఇచ్చింది, కానీ కొట్టినటువంటి వాడిని నేనే, అంటే ఆ క్రియను చేసింది నేను. కావున నన్ను క్షమించు, నేను ఇప్పటి నుండి సైతానుకు సంబంధించినటువంటి ఆ ఆలోచనలు దూరంగా పెడతానని ఆ బిడ్డ తల్లితో చెప్పి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే పెద్దలు చెబుతారు, సేటన్ కెన్ ఓన్లీ టెంప్ట్ యూ, సేటన్ కెన్ ఓన్లీ టెంప్ట్ యూ, ఇట్ కెనాట్ యాక్ట్. అంటే అది మనల్ని ప్రేరేపిస్తుంది, అది మనల్ని ప్రేరేపించి ఈ దుష్టత్వంలో పడేటువంటి విధంగా ఆలోచనని కలుగజేస్తుంది. బట్ సేటన్ కెనాట్ యాక్ట్, ఇట్ ఈస్ యూ హూ ఈజ్ యాక్టింగ్. అంటే ఆ క్రియను, ఆ తప్పుడు పనిని, ఆ పాపపు పనిని చేసేటువంటి వారము మనము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ దుష్టత్వములో ఉన్నాను, ఈ ప్రపంచము నాకు ఏమీ నేర్పించడం లేదు, అనైతికత అనేటువంటిదే నాకు ఎదురుపడుతూ ఉంది, నేను దుష్టంతో కలిగినటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నాను, కాబట్టి నేను ఏ విధంగా పెరగగలను, నేను ఏ విధంగా ఆ మొక్కగా మారగలను అన్నటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రశ్నలని మనము సంధిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటి మధ్య ఏ విధంగానైతే మనం తెలుసుకొని ఉన్నామో అది కేవలము దుష్టత్వము, సైతాను అన్నటువంటిది మనము ప్రేరేపిస్తుంది. కానీ పని చేసేటువంటి వాడు, పాపపు పని చేసేటువంటి వారము మనము అని గ్రహించి ఈ ప్రపంచము ఇంతగా అందవిహీనముగా లేకుంటే అనైతికంగా ఉన్నప్పటికీ కూడా నీవు వ్యక్తిగతంగా నైతికంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీవు వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి ముఖ్యంగా సంఘపరంగా నీవు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎందుకంటే నీలో విత్తబడినటువంటి ఆ విత్తనములు మంచివి, ఆ విత్తినటువంటి వాడు దేవుడు, ఆ పొలం అన్నటువంటిది దేవుని యొక్క రాజ్యము, నీ చుట్టూగా బాగా పెరగడానికి సహకరించేటువంటి వారు దేవదూతలు అన్నటువంటి విషయాన్ని ప్రభువైనటువంటి దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఉపమాన నేపథ్యములో పాపపు పనిని చేసేటువంటి వాడును నేనే అని గ్రహించి పాపానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని రెండవ విషయంగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మూడవ విషయంగా కలుపు గింజలు మరియు గోధుమ గింజల యొక్క విధి, ద ఫేట్ ఆఫ్ ద వీడ్స్ అండ్ ద వీట్, వాటి మధ్య ఉన్నటువంటి తారతమ్యమును గమనించినట్లయితే ఇదిగో పెరిగాం, ఏదో అయ్యాం అని చివరికి చెప్పుకోవడానికి లేదు. మనకంటూ దెర్ ఈజ్ ఏ డే ఆఫ్ జడ్జిమెంట్, తుది తీర్పు అన్నటువంటిది ఉంది. కలుపు గింజలకును మరియు గోధుమ గింజలకు రెండిటికీ సమానముగా ఒక రోజు ఉన్నది. అది గ్రహించి మనము జీవించడానికి ప్రయత్నం చేయాలని వాక్యము మనకు బోధిస్తుంది. ఆనాడు ఆ తుది తీర్పు రోజున నీవు గొర్రెల వలె మంచివాడుగా, మేకల వలె చెడువాడుగా, దుష్టత్వం కలిగినటువంటి వాడుగా ఉండబోతున్నావా, లేకుంటే పునీతుడిగా ఉండబోతున్నావా, లేకుంటే పాపాత్ముడుగా ఉండబోతున్నావా అన్నటువంటి విషయము మనకు బాగా తెలియజేస్తున్నాడు. దానినే ప్రభువైనటువంటి దేవుడు మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 43వ వచనం, చివరి వచనం ఈనాటి శుభవార్తలో చాలా గొప్పగా చెబుతున్నాడు. ఇదిగో నీవు నీతిమంతునిగా ఈ లోకంలో గోధుమ గింజ వలె పెరగడానికి చేసినటువంటి ప్రయత్నము ద్వారా నీవు పరలోకములో నీతిమంతుని వలె సూర్యుని వలె ప్రకాశిస్తావు, సూర్యుని వలె పరలోకంలో ప్రకాశిస్తావు అని తెలియజేస్తున్నాడు. మన జ్ఞానస్నానం రోజున మనకు కొవ్వొత్తి లేకుంటే ఒక దివ్యను అందిస్తున్నారు. అది పెరిగి పెరిగి సూర్యుని వలె పరలోకములో వికసించాలి అన్నటువంటి ఆలోచనని ప్రభువైనటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి గ్రీక్ ఫిలాసఫర్ డిజీన్స్ అనేటువంటి ఆయన ఒకానొక రోజున ఒక దివ్య తీసుకొని, ఒక లైట్ తీసుకొని ఆ మార్గము గుండా, ఆ వీధి గుండా ఏదో వెతకడానికి ప్రయత్నం చేసినట్లుగా ఒక అతనికి కనపడుతున్నాడు. ఇదిగో మీరు ఏదో వెతుకుతున్నారు, దేనికోసం మీరు వెతుకుతున్నారు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఐ ఆమ్ సర్చింగ్ ఫర్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఈ లోకంలో ఒక్క వ్యక్తి,
ఒక నిజాయితీ కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి ఒక వ్యక్తి కోసము నేను ఈ లైట్ని లేకుంటే ఈ దివ్యని తీసుకొని వెతుకుతూ ఉన్నాను అని ఆ ఫిలాసఫర్ చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సూర్యుని వలె నీవు పరలోకములో నీవు నీతిమంతుని వలె ప్రకాశించాలి అన్నటువంటిది దేవుని యొక్క అభిలాష. కానీ మన వ్యక్తిగత జీవితాలలో అలాంటి నిజాయితీ మరి నీతివంతమైనటువంటి జీవితము మన దగ్గర ఉన్నదా? ఇక్కడ కేవలము ఈ చివరి ప్రసంగ అంతమంలో మనం గమనించాల్సినటువంటి ప్రశ్నలు లేకుంటే ఆలోచన విధానం ఏమిటంటే, ఆ ఫిలాసఫర్ అనేటువంటి ఆయన ఏ విధంగానైతే ఒక నీతిమంతుని కోసం వెతుకుతూ ఉన్నాడో, మరి ఆయన వెతుకులాటలో లేకుంటే ఆయన వెతికేటువంటి క్రమములో నువ్వు కానీ నేను కానీ కనపడతామా నీతిమంతుని వలె? ప్రశ్న లేకుంటే మౌలికమైనటువంటి అంశము ఇదే. ఆయన వెతికేటువంటి సమయంలో ఇదిగో నా గ్రామములో, నా కుటుంబములో, నా సంఘములో, ఈ దేశములో నా పేరు నేను అనేటువంటి నీతిమంతుడను ఉన్నాను అని బాహాటముగా చెప్పుకోగలమా? లేకుంటే ఆ శక్తి నేను నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని నీవు శక్తివంతమైనటువంటి విట్నెస్ సాక్షిగా నీవు చెప్పగలవా? ఆయన మా వైపుకు రమ్మను, నేను అనేటువంటి వాడను కనపడుతున్నాను, నేను నీతిమంతుడను, నేను మంచివాడను అన్నటువంటి ఆ సత్తాతో కూడినటువంటి సాక్ష్యము నీ దగ్గర ఉన్నదా? రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవే స్వయముగా వెదగడానికి వెళ్ళినప్పుడు నీకు ఎంతటి సత్వ అంటే ఎంతటి మహాశక్తి నీలో ఉండాలి అంటే, ఇక్కడ ఈ రెండు ప్రశ్నలు అంటే, ఒక వ్యక్తి వచ్చి ఒక మంచివాడి కోసం వెతికినప్పుడు నేను కనపడను, రెండవదిగా నేను ఒక నీతిమంతుని వలె ఇతరులను వెతకడానికి వెళ్ళినప్పుడు కూడా అది అసాధ్యముగా కనపడుతోంది. ఈ రెండు కానప్పుడు మరి నేనెవరిని? దేవుని చేత విత్తబడినటువంటి మంచి గింజను, కానీ నా ఫలమును అవి కలుపు గింజలుగా మారుతూ ఉన్నాయి. ఎందువలన అది జరిగింది అని ప్రశ్నించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో పౌలు గారు చెబుతున్నారు, ఇదిగో సైతాను చేత మనం ఎప్పటికీ కూడా ఓడిపోకూడదు. వీ షుడ్ నాట్ బీ డిఫీటెడ్ బై ద ఈవిల్. ఇది సైతాను చేత మా క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎప్పటికీ కూడా ఓడించబడకూడదు. అయితే నీ జీవిత క్రమములో కలుపు గింజల మధ్యలో, కలుపు మొక్కల మధ్యలో నీవు జీవించేటువంటి ఆ క్రమములో నీవు ఏ ప్రయత్నం చేయాలంటే, కీడుని మంచి చేతనే జయించడానికి ప్రయత్నం చేయాలి. కీడును కీడు చేత కాదు, కీడును మంచి చేత జయించడానికి ప్రయత్నం చేసినప్పుడు చివరిగా అంతిమములో నీతి నిలబడుతోంది. మంచి అన్నటువంటిది చెడుపైన విజయాన్ని సాధిస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలు అడుగుదాం, ప్రభువా ఈ ప్రపంచంలో వెతికి చూడగా నాలాంటి ఒక మంచి నీతివంతమైనటువంటి ఒకడు ఉన్నాడు అన్నటువంటి ఆ భావాన్ని మాత్రమే కాకుండా ఆ విశ్వాస పోరాటంతో పటిమతో ఉన్నటువంటి వ్యక్తిగా నన్ను మార్చమని, నీవు గోధుమ గింజల నుండి ఏ విధంగానైతే ఫలములను ఆశించి ఉన్నాడో అలాంటి ఫలాలను ఇచ్చేటువంటి క్రైస్తవుడిగా మలచమని ఆ దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. నా చిన్ని ఆశల నా నవ్య మనసును నా జీవితేసుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకుందును, అర్పించుకుందును. నా జీవితాశను నాకున్న వరములు, నా స్నేహ బంధము
నా పూర్ణ జీవితం, నా జీవితాశను, నాకున్న వరములు, నా స్నేహ బంధము, నా పూర్ణ జీవితం స్వీకరించుమా జీవితేశ్వరా, స్వీకరించుమా ప్రాణనాథుడా, నీకే దేవా అంకితం, నీకే దేవా అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము. నీ మహిమ వెల్లడగుటకు పునీత అంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపచేసేతివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించుమమ్ము. పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును
అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరీమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మాయ తప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచేపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపులను పరిహరించడి వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. అభిషిక్తుని ఆరాధ్య విందు, అమరేశ్వరుని అమర విందు. అభిషిక్తుని ఆత్మ విందు, అమరేశ్వరుని అమర విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు, పరమేశ్వరుని పరమ విందు. సోదర ప్రేమ నూతన ఆజ్ఞ ఇచ్చి హితులన్న స్నేహ విందు. సోదర ప్రేమ నూతన ఆజ్ఞ ఇచ్చి హితులన్న స్నేహ విందు. మార్గము సత్యము జీవమై నిలచి, మార్గము సత్యము జీవమై నిలచి, శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మవిందు. శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మవిందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పునీత్ ఇన్యాసు వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక.
సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుతున్నాము. క్రీస్తే దేవుని శక్తియు వివేకము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెందిన మేము చేయు దీన ప్రార్థనను ఆలింపుము. పునీత పాదువాపురి అంతోని బోధనను సావధానముగా ఆలకించుచు మేము నిరతము నీకు కృతజ్ఞమై జీవించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాలంతో నివారా. పాదువాపురి పావనుడా, అద్భుతాల అంతో నివారా. పాదువాపురి పావనుడా. అచంచల విశ్వాసముని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకుని కర్కానుగా దూసి అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాకునే ఖడ్గాన్ని దూసి అలవోకిలిగా అశుద్ధాత్మలన్ అలవోకిలిగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతో నివారం అద్భుతాల అంతో నివారం పాదువాపురి పావనుడా అద్భుతాల అంతో నివారం పాదువాపురి పావనుడా పావనుడా.